2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. కోర్టులో ఏదైనా కేసు వేసేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి? ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? ఏ కేసు అయినా ఫైల్ చేసేటప్పుడు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఎక్కువ చేసే మిస్టేక్స్ ఏంటి? అసలు ఏం విషయాలు మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఒక కేసు ఫైల్ చేసేటప్పుడు? ఒక కేసు ఫైల్ చేసే ముందు కోర్టులో ఒక పిటిషనర్ అంటారు అతని కోర్టులో పిటిషన్ పెట్టుకుని నాకు ఈ రకంగా అన్యాయం జరిగింది, ఏ రకమైన కేసు అయినా సరే, అది భార్యాభర్తల కేసైనా, ఆస్తి తగాదాలైనా, క్రిమినల్ కేసులైనా, ఏ కేసు అయినా గుర్తుపెట్టుకోండి. ఎనీ టైప్ ఆఫ్ కేసు, బ్యాంకులు, లోన్లు, అప్పులు, రికవరీస్, ఇట్లాంటి దేనికి సంబంధించిన ఏ సెగ్మెంట్లోనైనా ఒక కేసు మనం కోర్టులో కేసు ఫైల్ చేసే ముందు ప్రతి కోర్టులో ఎవరైతే పిటిషనర్ అంటారు అతను ఆ చేసేవాడు కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. ఆ రూల్స్ నేను ఒక 7 పాయింట్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది సిరి గారు. షూర్ సార్. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, కోర్టులో కేసు వేయగానే ఆ రోజే తీర్పు వచ్చేస్తుంది అని అనుకునే భ్రమలో ఉంటే తక్షణమే ఆలోచన విరమించుకోండి. ఇప్పటి వరకు ఉన్నారా అంటే ఉన్నారు. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అడుగుతుంటారు చాలా మంది. ఇప్పటికి కూడా నేను అనుకుంటాను మీరు ఇంకా ఆ నాలెడ్జ్లో ఉన్నారా? కోర్టులో కేసు ఫైల్ చేస్తే సార్ ఇలా జరిగింది, నాకు అతను డబ్బులు ఇచ్చాడు, అతను చూసాడు సార్, అన్యాయం సార్, వాడు నా దగ్గర డబ్బులు తీసుకువెళ్ళి నా మీద అన్యాయంగా మళ్ళీ డబ్బులు ఇవ్వాలని చెప్పి నన్ను కోర్టు మెట్లు లాగుతున్నాడు సార్, ఇది అన్యాయం సార్, నాకు వెంటనే తేల్చేసేయండి సార్ కోర్టులు అంటారు. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా కోర్టులో కేసు ఫైల్ చేస్తే అదే రోజు నాడు తీర్పు అన్నది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ మాటల కంటే డాక్యుమెంట్స్కే విలువ ఎక్కువ ఉంటుంది. మీరు ఎంతసేపు మాట్లాడండి, కానీ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ లేకపోతే, రసీదులు కానీ, సర్టిఫికేట్స్ కానీ, ఎవిడెన్స్ కానీ ఇలాంటివి ఏవి లేకుండా కేవలం మీ మాటలతో నమ్మాలంటే మాత్రం కోర్టు నమ్మదు. డాక్యుమెంట్స్కే ప్రాధాన్యం. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా కేసు ఇష్యూ జరిగింది, మీరు ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చారు, అతను మరలా మీకు రిటర్న్ అమౌంట్ ఇవ్వట్లేదు, కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతను మీ మీద కేసు వేసాడు. మీరు గట్టిగా బెదిరించారనో, మీరు గట్టిగా మాట్లాడారనో, క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి అతనే డబ్బు తీసుకున్న వ్యక్తి మీ మీద కేసు వేశారు. రివర్స్ ఇవిడేమనుకుంటారు, నా మీద కేసు వేశారు కాబట్టి అన్యాయం కదా లబోదివ్వమంటే కుదరదు. మీ దగ్గర, అందుకనే గుర్తుపెట్టుకోండి, గట్టిగా ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం, వాగ్వివాదాలు చేయడం ఇలాంటివి సరిపోదు. మీ దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉండాలి. ఆ డాక్యుమెంట్స్కి మాత్రమే విలువ ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మాకు సాక్షి ఉన్నాడండి, మాకు ఎవిడెన్సెస్ ఉన్నాయి, మాకు ఒక సాక్షి ఉన్నాడు అంటే సరిపోదు. కోర్టులో సాక్షికి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే సమయంలో అతను పొంతలేని సమాధానాలు, తడబడుతూ మాట్లాడాలు, కన్ఫ్యూజ్ అయ్యే మాటలు, లేదండి మర్చిపోయాను, నాకు గుర్తులేదు, బట్ నాకు ఆ డేట్ గుర్తులేదు, నాకు అది ఉంది, ఇలా ఉందని పొడి మాటలు, ఇలాంటి సాక్ష్యాలతో తీసుకొస్తే కోర్టు యొక్క భాషలో చెప్పాలంటే వాటిని యాక్సెప్టెన్స్ ఇవ్వదు. సాక్షి ఉన్నాడంటే సరిపోదు, ఆ సాక్షి కూడా బలమైన సాక్షి కావాలి. బలమైన అంటే నేను చెప్పేది మంచి ఫిజికల్గా బలం కాదు. అతను ఏదైతే జరిగిన సంఘటనని యాస్టీజ్గా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా కోర్టు ముందు ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తి కావాలి. ఎందుకంటే డాక్యుమెంట్స్కి, సాక్షులకి ఎవిడెన్స్ ఉంటుంది. డాక్యుమెంట్ ఎట్లా నమ్ముతారో, ప్రిన్సిపల్ ఎవిడెన్స్ ఎవరైతే ఉంటారో ఎవిడెన్స్ని కూడా పిలిచేటప్పుడు వారికి కూడా సరైనటువంటి అవగాహన ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 4, అన్యాయం జరిగింది, అది మీకు తెలుసు, కానీ కోర్టులో మీరు కోపంతో ఊగిపోయి ప్యానిక్ అయిపోయి గట్టిగా అరిస్తే మాత్రం మీరు కోర్టులో శిక్షార్హులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మీరు ఒక ఆయనకి డబ్బులు ఇచ్చారు, అతను డబ్బులు మళ్ళీ ఇవ్వట్లేదు. ఈ విషయం సొసైటీ ఎక్కువ జరిగేది ఇదే కాబట్టి దీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీరు ఒక అతనికి డబ్బులు ఇచ్చారు, అమౌంట్ రికవరీ ఇస్తానని చెప్పాడు, ఏడాదిలో 2 నెలలు ఇస్తానని చెప్పాడు, 2 నెలలు దాటింది, 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇవ్వట్లేదు. మీకు కోపం వచ్చింది, అతని మీద కోపంతో తిట్టారు, అతనికి మీ మీద కేసు పెట్టాడు, కోపంలో అతను మీ మీద కేసు పెట్టాడు, మీరు కూడా కోర్టుకు వెళ్ళారు, కోర్టులో డిస్కషన్ అవుతుంది. నిజంగా మీరు ఇచ్చింది, నిజంగా మీరు అమౌంట్ ఇచ్చినారు, అతను తీసుకున్నాడు, ఇది కరెక్టే, కానీ మీరు అక్కడ సాక్షి అతను తారుమారు చేస్తారని చెప్పి మీరు కోర్టులో గట్టిగా ప్యానిక్గా అరిచేసి, గట్టిగా గొడవ పడుతూ, గట్టిగా వాదన చేస్తూ, గట్టిగా ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే కోర్టు అసలు కేసును పక్కన పెట్టి మీరు కోపాన్ని, ఆవేశాన్ని, లేకపోతే వల్గర్గా ఉన్నటువంటి పదజాలాన్ని కానీ కోర్టులో పెడితే మీ కేసు నీరుగారిపోవడం కాకుండా కేసు పక్కదో పట్టిపోతుంది. ఆ విషయంలో కూడా అది చాలా ఇంపార్టెంట్. సో కోపంతో నిజం అన్నది కోర్టు ముందు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయాలి. అంతే చెప్పి మీకు తెలుసు కదా నిజం అని చెప్పి మీరు ప్యానిక్ అయిపోయినా, లేదా అవతల వ్యక్తి ప్యానిక్ అయిపోయినా కోర్టులో ఆవేశాలు, కోపాలు, గట్టిగా అబ్యూజ్గా తిట్టుకోవడాలు, వాదోపవాదాలు, ఆర్గ్యుమెంట్స్ గట్టిగా చేసుకుంటే కేసు అనేది నీరుగారిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్.
పాయింట్ నెంబర్ 5, కోర్టుకు వెళ్ళేటప్పుడు అనేక వాయిదాలు ఉంటాయి, కోర్టుకు ప్రొసీడింగ్స్ ఉంటాయి. మీరు కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తారు. మీరు ఎప్పుడైతే కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తారో ఆపోజిట్ పర్సన్కి సమన్స్ వెళ్తాయి, అతను కూడా కోర్టుకు వస్తాడు. సో ఇద్దరు కోర్టుకి అటెండ్ అయిన తర్వాత మీరు వేసిన కంప్లైంట్కి అతను మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాడు. WS అంటాం దానికి, రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాడు. అతను వేసిన రిటర్న్ స్టేట్మెంట్కి మరలా మీరు కౌంటర్ వేస్తారు. ఈ కౌంటర్ వేసిన తర్వాత ఈ రెండు నడుస్తుంటే కోర్టు అంతా కూడా కొన్ని వాయిదాలు నడుస్తుంటాయి. రిటర్న్ స్టేట్మెంట్కి కౌంటర్ వేసిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుద్ది. క్రాస్ ఎగ్జామినేషన్కి కౌంటర్ అఫిడవిట్స్కి మధ్య కొన్ని వాయిదాలు నడుస్తుంటాయి. ఇక్కడ చాలామంది క్లయింట్స్ కొంత అసహనానికి గురవుతారు. ఏంటండి అన్ని ప్రాసెస్ అయిపోయింది కదా, కోర్టు ఎందుకు వాయిదాలు వేస్తుందని. కోర్టు వాయిదాలు వేయడంలో కూడా మీ తరపునే కాకుండా ఎవరైతే ఆ రెస్పాండెంట్ కానీ ఎక్యూజ్డ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంత సమయాన్ని ఇస్తుంది. నిజమా కాదా అని చెప్పి కోర్టు ప్రతి వాయిదా కూడా వేస్ట్ ఉన్నటువంటి వాయిదా కాదు. మీరు అనుకుంటారు కోర్టు దృష్టిలో ఏ వాయిదా కూడా వేస్ట్గా కాలయాపన కోసం ఏ రోజు కూడా కోర్టు చేయదు. కోర్టు కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి, కోర్టు కొన్ని స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మాత్రమే ఫాలో అవుతుంది. అది సివిల్ కేసు అయినా, క్రిమినల్ కేసు అయినా, చెక్ బౌన్స్ కేసు అయినా, భార్యాభర్తల మధ్య డివోర్స్ కేసులైనా సరే, లేకపోతే మెయింటెనెన్స్ కేసులైనా, DVC కేసులైనా. ఒక భార్య భర్తతో అనేక రకాల ఇబ్బందులకు గురైంది, DVC కేసు ఫైల్ చేసింది. కోర్టులో కేసు ఫైల్ చేస్తే భార్య అనుకుంటుంది ఇప్పుడు ఇమీడియట్గా నా భర్తను కోర్టుకు పిలిచేసి ఏదో పూర్వకాలం రాజుల కాలం ఉన్నట్టుగా ఇప్పటికిప్పుడు తీర్పు చెప్పేయమంటుంది. అలాంటిది కాదు కదా మన డెమోక్రటిక్ సిస్టమ్ అనేది. ఆ భర్తను కూడా పిలుస్తుంది, భర్తకు 1-2 సార్లు పిలిచి అతని తరపున కూడా వాదనలు వినే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో కొన్ని వాయిదాలు పడే అవకాశం ఉంటుంది. ఆ వాయిదాలకు అసహనం చెంది ఈ వాయిదాలన్నీ కూడా వేస్ట్గా కోర్టు కావాలని కాలయాపన చేస్తుంది అని చాలామంది క్లయింట్స్ అనుకుంటారు. కోర్టు కావాలని ఇప్పుడు కూడా కాలయాపన చెయ్యదు. వాయిదాలు వేయడంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే భార్యాభర్తల విషయంలో అయితే ఒక రకంగా ఆలోచిస్తుంది, అదే సివిల్ మ్యాటర్లో ఒక రకంగా ఆలోచిస్తుంది, అదే చెక్ బౌన్సెస్ కానీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటుందంటే అలాంటి కేసులు ఒక రకంగా ఉంటుంది. సో కాలయాపన ప్రతి వాయిదా కూడా ఏదో వేస్ట్గా అయితే కోర్టు వేయదు. అది కూడా మీరు కోర్టుకు సహకరించాలి. ఏ డేట్ అయితే ఆ డేట్కి వస్తుంది. కొన్ని సందర్భాలు చూడండి, భార్యాభర్తలకు DVC కేసుల్లో ముఖ్యంగా భార్యాభర్తలు కోర్టు హాల్లో ఎదురు పడినప్పుడు ఏమవుతారంటే ఈ భార్య అనేక రకాల ఇబ్బందులు పడి ఉంటుంది. భర్త గారు వస్తారు, అక్కడ కోర్టుకి అటెండ్ అవుతారు. ఆ డేట్ అక్కడ డేట్ ఇచ్చి నెక్స్ట్ డేట్ అని చెప్పి డేట్ రాసినప్పటికీ బయటకు వచ్చేసరికి ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. అలాంటిది తగదు. అది మీ మీద వ్యతిరేక భావాన్ని కలిగిస్తుంది, మీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. ఇమీడియట్గా అడ్వకేట్ ఏం చేస్తారంటే ఇగో ఈవిడ గయ్యాలి, ఇలాంటి క్యారెక్టర్స్ ఈవిడ కావాలని ఈవిడే చేస్తుందని చెప్పి మళ్ళీ కోర్టులో మళ్ళీ ఆవిడ కౌంటర్ వేసే అవకాశం ఉంటుంది. సో మీరు కోర్టుకు వచ్చే ముందు పీస్ఫుల్గా రండి, ఆవేశాలు ఇట్లాంటివి పెట్టుకోవద్దు. సో ప్రతి వాయిదా కూడా ఎప్పుడు కూడా వేస్ట్గా ఉండే అవకాశం కూడా ఎట్టి పరిస్థితి ఉండదు. సిరిగారు మరొక ఇంపార్టెంట్ వెరీ కీ పాయింట్ ఒకటి చెప్తాను. సిరిగారు మీరు కేసు కానీ కోర్టులో మీ అడ్వకేట్కి, అది బోత్ సైడ్స్ అని చెప్పేది, పిటిషనర్ అయినా, ఎక్యూజ్డ్ అయినా, రెస్పాండెంట్ అయినా ఎవరైనా సరే, ఒకసారి ఫైల్ చేసినప్పుడు నిజాలన్నీ కూడా మీ అడ్వకేట్ తెలియపరచండి. డాక్టర్ దగ్గర, అడ్వకేట్ దగ్గర నిజాలు చెప్పాల్సిందే. డాక్టర్ దగ్గర మీ డిసీజ్ని కాస్త మీరు హైడ్ చేశారనుకోండి, డాక్టర్ రాంగ్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఒక అడ్వకేట్ దగ్గర మీరు నిజాలు దాచేసి అసలు విషయం చెప్పకుండా చేస్తే నష్టపోయేది మరలా మీరే. అందువల్ల నిజాలు చెప్పే ప్రయత్నం చేయండి, ట్రూత్సే చెప్పండి. ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే మీ అడ్వకేట్ గారు దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ చేయడానికి కానీ, క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కానీ స్కోప్ ఉంటుంది. ఆటోమేటిక్గా కేసు అనేది కొలుకు వస్తుంది. సో నిజాలు తెలియపరిచే ప్రయత్నం చేయండి. భావోద్వేగాల్ని, ఎమోషన్స్ని కంట్రోల్ పెట్టుకోండి కోర్టులో. ఈ రూల్స్ ఇప్పుడు నేను చెప్పిన 7 గోల్డెన్ రూల్స్ అంటాం. ఈ 7 గోల్డెన్ రూల్స్ ప్రతి ఒక్క ఫిర్యాదుదారుడు కోర్టుకి ఎనీ టైప్ ఆఫ్ కేసుకి మీరు కోర్టుకి అప్రోచ్ అయ్యేటప్పుడు ఈ రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సిరిగారు సార్ మీరు అన్నట్టుగానే ఇది క్రిమినల్ కేసుకైనా నార్మల్ కేసుకైనా కూడా ఈ రూల్స్ వర్తిస్తాయంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇది ప్రతి ఒక్క కేసుకి రూల్స్ అన్నాయి. ఈ రూల్స్ అంటే మీరు కేసు ఫైల్ పుటప్ చేసేటప్పుడు మీ అడ్వకేట్ గారు చెప్పారా, ఈ రూల్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఉంటేనే కోర్టులో కేసు ఫైల్ చేయండి. అండ్ అలాగే సార్ ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కేసు ఫైల్ చేసే ముందు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, లీగల్ పరంగా ఎలా ముందుకెళ్తే మనం అనుకున్న రిజల్ట్స్ మనకి తొందరగా వస్తాయి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? తప్పనిసరిగా సిరి గారు కింద స్క్రోల్ అవుతుంది, మనం కాంటాక్ట్ చేయండి. మీకు ఏదైనా సూచనలు, సలహాలు కావాలంటే మా లీగల్ టీం మీకు అందుబాటులో వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.